అది ఆ రోజున్న నిర్ణయం. ఎన్ని నిర్ణయాలు మారలేదు, టికెట్ రాలేదు నేను దాని మీద కార్యకర్తలు ఆవేదన ఆ విధంగా వ్యక్తం చేస్తారు. తర్వాత ఇక్కడ ఏ విధంగా రాజకీయ పరిణామాలు ఉన్నాయి, ఎవరైతే గెలుస్తారని పార్టీ ఆలోచిస్తుంది కదా. దాని తర్వాత నిర్ణయం తీసుకుంటారని మేము అందరం కూడా, చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అదే వ్యక్తం చేస్తాం. సో సార్, దీనికి పర్టికులర్గా తీసుకుంటే లోకేష్ గారు అంటే ఇంత డబ్బులు పెట్టాలి లేదంటే టికెట్ అలాట్ చేయము అని చెప్పి మీకు ముఖాముఖిగా చెప్పిన సందర్భం కూడా ఉందంట కదా సార్. అసలు ఎప్పుడు ఆయన కలవలేదు, నన్ను అడగలేదు. అసలు ఫోన్, నేను ఇంతవరకు ఆయనతో ఫోన్లో మాట్లాడింది లేదు. ఎప్పుడో ఒక రోజు పుట్టినరోజుకి శుభాకాంక్షలు తెలియజేశారు తప్పితే ఇంతవరకు ఫోన్లో మాట్లాడతాం కానీ, మనం మెసేజ్ పెట్టినా ఆయన రెస్పాండ్ అవ్వటం కానీ ఇంతవరకు లేదు. అయినా నేను అసలు పెద్దవాళ్ళకి ఎప్పుడు మెసేజ్లు చేయటం కానీ ఫోన్లు చేయటం కానీ చేయను, ఎప్పుడు కలవటం తప్పితే. ఇదైతే రాంగ్ ఇన్ఫర్మేషన్. ఫైనాన్షియల్గా అసలు నన్ను ఎవరు అడగలేదు, ఇదేమీ లేదు. అంటే సార్, మీరు పూర్తి స్థాయిలో పార్టీకి సేవ చేయడానికి అది మీరు అన్నది ప్రజల్లో ఉన్న